బంగారం స్వరూపంలో ఉండే మహాలక్ష్మి కటాక్షం అందరి ఇంట్లో నిండాలి. లలితా వారి లక్ష్మీ కటాక్ష దీపావళి. బంగారు నగలు తరుగులో 1% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్ కు 5,000 తగ్గింపు. అలా వేస్తారు, నాశనం అయిపోతారు అలాంటి వాళ్ళు అవకాశం లేకుంటే. ఈ విషయానికి వస్తే వైజాగ్ సత్యతో పాటు కూడా స్వాతి నాయుడు కూడా కేసు ఫైల్ చేయడం జరిగింది. అసలు మీరెందుకు ఎంటర్ అయ్యారు, మీరు ఎందుకు కేసు ఫైల్ చేయాల్సి వచ్చింది? ఎందుకంటే సత్య నేను కలిసి ఎక్కువ తిరుగుతూ ఉంటాం, షూటింగ్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ మేబీ. అప్పుడే తాత పరిచయం అయ్యాడు. ఇంకేంటంటే సరే తాతకు కూడా ఏదైనా మనతో పాటు అన్నట్టుగా ఇంకా మేము తాతను కలుపుకుని పోయాం. మీ అందరికీ తెలిసిందే తాత రోడ్ బస్ స్టాండ్లోనే పడుకుంటాడు, ఫుడ్ టయానికి ఉండదు, డ్రింక్ అయితే ఏదో అందరిని కొద్దిగా చేస్తాడు. అట్లనే కృష్ణకాంత్ పార్క్ దగ్గర కొంతమంది అలా తీసుకుంటారు, బట్ మనీ పరంగా ఎవరు అతనికి హెల్ప్ లేదు. అలాంటి మనిషిని సత్య తీసుకొచ్చి తన ఇంట్లో పెట్టుకుని ఫుడ్ పెట్టి ఎవ్రీథింగ్ చూసుకుంటూ బట్టలు ఇచ్చి అంతా మా ఫ్యామిలీ మెంబర్ లాగా చూసుకున్నా. చాలా ఫ్రెండ్లీగా ఉన్నాడు, మంచిగా ఉన్నాడు. అట్లనే షూటింగ్స్ వాళ్ళు చేపిస్తున్నాడు, సత్య డబ్బులు ఇస్తున్నాడు, తాగేస్తున్నాడు. మళ్ళీ సత్య నువ్వు డబ్బులు ఇవ్వలేదు అంటాడు. అదేంటి తాత ఇప్పుడే కదా డబ్బులు తీసుకుని వెళ్ళావు, మరి మంది ఎట్లా తాగే ఉంటే అదంతా నాకు అవసరం లే, ఇప్పుడు నాకు 200 ఇస్తావు ఇవ్వ అంటాడు. సరే తాత ఇదిగో 100 ఉంది అంటే నాకు అవసరం లే, నాకు 2 అంటే డిమాండింగ్ అనమాట ఎవ్రీథింగ్. ఎందుకు డిమాండింగ్ అసలు, ఎందుకు అలాగా? అయితే కూడా సర్లే పోనీ పెద్ద అయినా కదా అనేసి వదిలేసాం. ఫుడ్ పెడితే కూడా కొద్దిగా తినేవాడు, కొద్దిగా పక్కన పెట్టేసేవాడు, దగ్గుతూ ఉండేవాడు, దబ్బగా వాటర్ ఇచ్చేవాళ్ళం. ఏమైనా అవుతుందేమో అని భయం కూడా ఉంది కొద్దిగా. ఇలా ఉంటుండగా ఒక వీడియో వచ్చిందనమాట సత్యాన్ని బ్లేమ్ చేస్తూ ఇక బ్యాడ్గా. ఇదేంటి తాత ఇలా మాట్లాడుతున్నావు అంటే, ఛానల్ వాళ్ళు నాకు మంది ఇప్పించి అలా చెప్పమన్నారు. అలా చెప్పమంటే నువ్వు చెప్పేస్తావా, అబద్ధాలు ఎందుకు చెప్పాలి అని చెప్పేసి. మళ్ళీ తర్వాత చెప్పాడు, లేదు సత్య మంచోడు, నేను ఏదో అలా చెప్పేస్తాను అన్నాడు. మళ్ళీ కట్ చేస్తే మళ్ళీ అట్లానే చాలా వీడియోలు చెప్తున్నాడు. నాకు కూడా ఫోన్ చేసినప్పుడు కూడా ఏంటి తాత అంటే ఇక చెప్తా ఉంటాడు సత్య డబ్బులు తినేస్తాడు అది ఇది అంటే, ఎందుకు తాత ఇలా మాట్లాడుతున్నావు, ఏంటి మనందరం కలిసే కదా ఉంటున్నావు అంటే, లేదు బ్యాడ్గా మాట్లాడుతున్నాడు. చూసాం సరే ఇలా కాదని చెప్పేసి ఇంకా స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు వచ్చి తాతని ఎక్కించుకుని తీసుకుని వెళ్ళారు. అప్పుడు నన్ను చూశాడనమాట, నువ్వు కూడా సత్యకే సపోర్ట్ చేస్తున్నావా అనేసి మాట్లాడాడు వీడియోలో. ఇంకెళ్ళాము స్టేషన్లో, అక్కడ కూడా బ్యాడ్గానే మాట్లాడుతున్నాడు. ఎవరు నన్ను ఏం పీకలేరు అది ఇది ఇలాంటి వాళ్ళని చాలా మంది ఇలాగే మాట్లాడుతున్నారు. లోపల కంప్లైంట్ రాసి వచ్చి మళ్ళీ అలాగే మాట్లాడుతున్నాడు. ఏమని కేసు ఫైల్ చేశారు మీరు? అంటే ఇట్లాగా ప్రూఫ్లన్నీ చూపించారు. అంటే తాత ఇలాగా తిన గురించి ఇలా బ్యాడ్గా మాట్లాడుతున్నాడు, అవన్నీ ప్రూఫ్లు చూపిస్తే రాసాము. కృష్ణకాంత్ పార్క్ దగ్గరికి వెళ్తే కూడా ఏమంటున్నాడు, ఎందుకు అరెస్ట్ చేస్తారు నన్ను, ఎందుకు రావాలి నేను, దేనికి, వాడే నా డబ్బులు తినేశాడు అనేసి సత్యన్ అంటున్నాడు. అంటుంటే వాళ్ళు ఏమన్నారంటే సరే ఓకే నువ్వైతే మాట్లాడడానికి రా అంటే నేను ఛాయ్ తాగొస్తా అని వెయిట్ చేయించాడు పోలీసు వాళ్ళని. అక్కడ మెల్లగా ఛాయ్ తాగి అక్కడ చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళని అడుగుతున్నాడు, మీరు రండి నాతో పాటు స్టేషన్కి రండి అంటే ఎవరు రాలేదు. కనీసం మీరు నాకు బెయిల్ ఇప్పిద్దరు రండి అంటే ఎవరు రాలేదు. తను ఒక్కడే ఎక్కాడు. మేము మళ్ళీ వేరే వెహికల్ వెళ్ళిన తర్వాత కూడా అట్లనే అరుస్తున్నాడు, స్టేషన్లో కూడా అట్లనే అరుస్తున్నాడు. ఇంకా వాళ్ళు మాట్లాడారు, కంప్లైంట్ రాశారు. ఇంకా తిని అన్నాడు మళ్ళీ సరే అండి వార్నింగ్ ఇచ్చి వదిలేండిలే, ఇంకా ఉంచకండి పెద్ద ఏజ్ కదా, ఇట్లా చెయ్యొద్దని చెప్పండి అని. కానీ మళ్ళీ అట్లనే చేస్తున్నాడు, మళ్ళీ బయటకు వచ్చి అట్లనే చేస్తున్నాడు. పేరు తీయట్లేదు, పేరు తీయకుండా అట్లనే ఏదేదో చెప్తున్నాడు. ఇందులో సత్యతో పాటు కూడా స్వాతి నాయుడు కూడా ఎంటర్ అయింది కాబట్టి తను కూడా ఎంతో అంత కుర్చీ తాత పేరు పెట్టుకుని కూడా తను కూడా ఎంతో అంత తిన్నది కాబట్టి స్వాతి నాయుడు కూడా ఫ్రేమ్లోకి ఎంటర్ అయిందని చెప్పి కూడా కొంతమంది అనుకుంటున్నారు. దానికి మీ సమాధానం? యాక్చువల్లీ ఏంటంటే కుర్చీ తాత ఏదైతే షూటింగ్స్ లో సత్య కుర్చీ తాత ఉన్నారు కదా, ఆ ఏ షూటింగ్ లో కూడా నేను లేను. దానికి నేను హట్ అయ్యి సత్యకి ఫోన్ చేసి కూడా అడిగే, సత్య నన్ను తీసుకెళ్ళలేదు. సత్య ఓపెన్గా చెప్పాడు, అమ్మ నేను నీ పేరు చెప్పా, వాళ్ళు వద్దన్నారు. ఎందుకంటే కొన్ని షూట్స్ దగ్గర నేనుంటే ప్లస్ అనుకుంటారు, కొంతమంది ఏమంటే ఆమె పాన్ చేస్తుంది కదా ఆమె వద్దు అని చెప్తారు. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం, నేను ఏం చేసినా నాకు తెలుసు. నేను ఏం చెప్తా సత్యకి, ఓకే సత్య అట్లీస్ట్ మీరు చేసుకోండి హ్యాపీగా అలాగా. ఎందుకంటే కొన్ని దగ్గరికి వెళ్తే అవమానించడం, నేను చెప్తా సత్యకి, సత్య నేనని చెప్పు, తీసుకురా అంటేనే తీసుకెళ్ళు, వద్దంటే వదిలేసే, వద్దు ఎందుకు, కొందరు యాక్సెప్ట్ చేస్తారు కొందరు యాక్సెప్ట్ చేయరు. ఆ విధంగా చాలా షూట్స్కి నేను తాతతో పాటు వెళ్ళలేదు, ఎందుకంటే వాళ్ళు వద్దన్నారు. నేను కూడా సత్యాన్ని అడిగా, సత్య నన్ను తీసుకెళ్ళలేదంటే లేదమ్మా నేను చెప్పాను, వాళ్ళు స్వాతి నాయుడు అయితే వద్దన్నారు. అయ్యో అవునా, ఏం పోయే కాలం వాళ్ళకి, సరే అలాగా అంతే తప్ప అసలు తాత చేసిన షూటింగ్స్ వీళ్ళలో నేను లేను. మామూలుగా మేమే వీడియోలు చేసుకుంటే డబ్బులు ఏమి ఉండవు కదా, ప్రొఫెషనల్గా షూట్ తాత చేసిన దగ్గర ఎక్కడా నేను లేను. తిను తాత ఇద్దరే వెళ్ళేవాళ్ళు. నేను అడిగేదాన్ని ఏంటి నన్ను తీసుకెళ్ళే, ఈవెన్ మహేష్ బాబు షూటింగ్కి వెళ్ళినప్పుడు కూడా నేను ఎంట్రీలోనే ఆగిపోయా, వీళ్ళిద్దరే వెళ్ళారు, గంట సేపు నుంచున్నా నేను బయట. అంటే సత్య కోసం మీరు వెళ్ళి అక్కడ కేసు చేయడం జరిగింది అంటారు? అవును, సత్య కోసం వెళ్ళాను. ఎందుకంటే నేను కూడా దగ్గర నుంచి చూసాను కదా, తాత అందరినీ తిడతాడు కానీ ఎవరు
రియాక్ట్ కాలేదు, పెద్ద పెద్ద వాళ్ళని తిట్టాడు. ఏదైనా మనతో పాటు ఉన్నాడు కదా, అంటే ఇప్పుడు నేనేమంటున్నానంటే సత్యతో పాటు ఉండి మందు తాగాడు, తన డబ్బులు తిన్నాడు అండ్ ఫుడ్ పెట్టాము అలా, అందుకే ఎందుకు ఇలా చేశాడని నేను సత్యకి సపోర్ట్గా వెళ్ళాను. సత్య గారు, దీన్ని బట్టి మీకు ఏం అర్థమైపోయింది? నెక్స్ట్ తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది అంటారు? నెక్స్ట్ అదే అంటున్నాను కదా, కుర్చీ దాతని ఇంకా మరి దగ్గరికి మా టీం రానివ్వము. ఆయన క్యారెక్టర్ ఏంటంటే తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే రకము. వేసినట్టు ఉంది వ్యవహారం. సాయం చేస్తే ఇలా అయ్యిద్దని ఎక్స్పెక్ట్ చేయలే. ఇప్పుడు రోడ్డు మీద పడుకునే పార్క్ దగ్గర పడుకునేవాడిని తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకొని ఇన్ని రోజులు చూసి రూపాయి కూడా ఆశించకుండా ఇంకా ఎదురు పెట్టుబడి పెట్టాం. ఆయనకు వచ్చిన డబ్బులు పక్కన పెట్టండి, ఎదురు కారులు మాట్లాడుకొని ఆయనకి బట్టలు లేకపోతే బట్టలు, చెప్పులు లేకపోతే చెప్పులు, కారు ఎక్కడ ఆపమంటే అక్కడ కారు డ్రైవర్తో గొడవపడి ఆపి అంత చేస్తే ఈ రోజున అలాంటి మాటలు మీడియా ముందు మాట్లాడుతున్నాడంటే నిజంగా భయం వేస్తుంది. రేపు పొద్దున వేరే వాళ్ళకి ఎలా సాయం చేయాలి? ఎవరికైనా అనిపిస్తుందా ఒక మనిషికి సాయం చేయాలని? నేను ఒక మాట చెప్తానండి, మామూలుగా నేను వస్తా సత్య దగ్గరికి, ఏం షూటింగ్ ఉండదు, ఏం ఉండదు, ఊరికే వస్తాను, అన్నం పెడతాడు, తింటాను, ఊరికే పార్క్లో 2 వీడియోలు చేసుకున్నాం. వెళ్ళేటప్పుడు స్వాతి ఇది ఉంచని తన దగ్గర లేకపోయినా 200 చేతిలో పెడతాడు, ఊరికే నువ్వు కూడా వచ్చావు ఆడపిల్ల పెట్రోల్ కన్నా పెట్టుకో, అలా ఎవరు వచ్చినా అన్నం తినమంటాడు. ఇప్పుడు ఆటో ఎక్కామనుకో, ఆటో వాడికి ఒక 100 రూపీస్ అయిందనుకో 20 రూపీస్ ఎక్స్ట్రా కలిపిస్తాడు, 120 పెట్టుకో అంటాడు. అంటే ఎదుటి మనిషి ఫీల్ హ్యాపీ. తిన దగ్గర ఏదో కోట్లు ఉన్నాయి నేను చెప్పట్లా, అయినా కూడా హెల్ప్ చేస్తాడు. తను 100 రూపీస్ ఫుడ్ తింటున్నాడు అనుకో, నేను పక్కన ఉన్నాను అనుకో, నాకు 100 రూపీస్ పెట్టి ఫుడ్ పెడతాడు. మనం ఎక్కడికైనా వెళ్ళామనుకో ₹1 మొత్తం తనే చూసుకుంటాడు. అట్లా నేను అంటున్నా. అలాగా నాకనే కాదు ప్రతి ఒక్కరికి. ఇప్పుడు చాలా మంది దగ్గర చాలా డబ్బులు ఉంటాయి కానీ తీయరు, మనసు రాదు. తిన దగ్గర ఉందా లేదా ఉన్న దాంట్లోనే పెడతాడు. అదైతే నేను చూసాను లైవ్ గా. అంటే ఆ కుర్చీ మడత పెడతా డైలాగ్ రిటర్న్ అయింది అనుకోవచ్చా మీ విషయంలో? అంతే మరి, నేనే కుర్చీ మడత పెట్టాడు. ఆయనకి ₹10 ఉంటే ₹9 జనాలు ఖర్చు పెడతాడు. రోజు వచ్చి ఒక 20 మంది 15 మంది రూమ్ లో భోజనం చేస్తారు. అఫ్కోర్స్ నాతో సహా నేను కూడా తిన్నా ఇక్కడ. కానీ ఎవరైనా టాలెంట్ ఉండి రాలేదు అంటే కనుక ఒక చాక్లెట్ ఉన్నా షేర్ చేస్తాడు, ఒక ఫ్రూట్ ఉన్నా షేర్ చేస్తాడు. అన్ని కొంతమంది ఎట్లా అంటే అమ్మో ఇల్లున్నారు, ఇల్లు వెళ్ళిపోయాక తిందాం, ఇల్లున్నారు, ఇది అలా ఉండదు, దాచుకోవడం ఏమి ఉండదు, ఏది ఉన్నా షేర్ చేస్తాడు. మీకు ఎట్లా అనిపిస్తుంది? ఎందుకంటే ఆ డైలాగ్ తో తను వైరల్ అయ్యిండు, సో ఇప్పుడు మీకేమనిపిస్తుంది ఆ డైలాగ్ వింటుంటే? అంటే నమ్మిన వాళ్ళకే ఇట్లాగా చేస్తాడు కదా, మోసం చేస్తాడు, అలా చేయకూడదు కదా. ఎందుకంటే మనకి విశ్వాసం ఉండాలి, తిన్న విశ్వాసము. ఇప్పుడు ఏదో అంటారు కదా, ఇంటి వాసాలే లెక్క పెట్టాడు ఇంటి ఉప్పు తిని అని, అలాగా చాలా హెల్ప్ చేస్తాడు. ఎందుకంటే ఇప్పుడు ఇంతకు ముందు కూడా తాత ఫేమసే కాదనట్ల, కానీ మనీ పరంగా ఏం లేదు కదా, ఫేమస్ అయ్యాడు. కానీ ఎవరన్నా ఒక పూట అన్నం పెట్టిన వాళ్ళు లేరు, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. కానీ తిను పరిచయం అయిన తర్వాత లైఫ్లో చాలా అద్భుతాలు జరిగాయి, చాలా చేశాడు. అంటే ఇప్పుడు తనలో టాలెంట్ ఉంది కానీ ప్రొడ్యూసర్కి తనని కలిపింది మధ్యలో ఇతనే కదా, సో కలిపి చాలా చేశాడు. అలాంటప్పుడు ఇంకా కలిసి ఉంటే ఇంకా చాలా చేపించేవాడు. ఇప్పుడు విడిపోయారు కదా. అంటే ఇప్పుడు ఆ కుర్చీ తాతని ఇప్పుడు మళ్ళీ మీ టీమ్ లోకి అలో చేసే పరిస్థితి లేదంటారు? నెవర్. ఇంకా బాలు చెప్పేశాడు కదా, మా టీం హెడ్ బాలే కదా. ఇంతకుముందు చాలా సార్లు గొడవలు అయినాయి, చాలా సార్లు వెళ్ళిపోయాడు, మళ్ళీ కలిసారు. ఇప్పుడు కాలం నమ్మి ఇంకా ఇంత ఫేమస్ కావాలి, ఇంకా తోపుల్లా ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే మైకులులా నేను బయటకు వచ్చినాక ప్రజలకు ఇది హెల్ప్ చేస్తాను అది హెల్ప్ చేస్తాను 100 మంది అన్నారు. ఎవడో హెల్ప్ చేస్తాడు, ఎవడు వచ్చాడు. ఆడున్నంత వరకు నేను బయటకు వచ్చి ప్రజలకు డబ్బులు ఇస్తాను, హెల్త్ బాలలోకి నేను అమౌంట్ ఇస్తానని పేక్ వరకే, ఎవడు చెయ్యడు. నేను ఇప్పటివరకు మార్కెట్ అలాంటి చేసినోడు ఉంటే నా ముందుకు రమ్మనండి. అందమైన దేవుడు ఆ మూగోడు ఎవడు నేను భారతదేశంలో ఇప్పటివరకు నేను చూడలే, అలాంటి వాడు ఉంటే నేను చూస్తా, రమ్మనండి. ఎవడు చెడు నన్ను మన ఇండస్ట్రీలో మనని అవసరం కోసం వాడుకుంటారు, వదిలేస్తారు. ఈ ఒక రోజుకు ఛానల్ ఎంట్రీ ఇప్పిస్తారు, నెక్స్ట్ సార్ మాకు కంటిన్యూ అవకాశం ఇవ్వండి సార్ ప్లీజ్ అంటే, లేదండి వాళ్ళే దెంగించుకుంటారు, వాళ్ళే ఉంటారు, వాళ్ళే వస్తారు, కానీ కొత్త వాళ్ళని మాత్రం పెట్టుకోరు. ఎందుకు? మా క్రేజ్ ఉన్నప్పుడు 100 మంది పిలిచారు, ఉప్పల్ బాల్ రా సీరియల్ చేయ 2 రోజులు చేయించుకోరు, తర్వాత చేయించుకోరు. ఎందుకంటే అంటే వాళ్ళే చచ్చిపోలే, వాళ్ళే ఉండాలి. ఇప్పుడు జబర్దస్త్ 2 రోజులు వాడుకున్నారు, వాళ్ళే తర్వాత పిలుస్తారు, కంటిన్యూ అవకాశాలు వాళ్ళే వేస్తారు, వాళ్ళే ఉంటారు, వాళ్ళే నాశనం అయిపోతారు, వాళ్ళే కోట్లు వాళ్ళే లక్షలు సంపాదించుకోవాలి. మాకు అవకాశాలు వద్దా? మాకు అవకాశాలు ఇవ్వద్దా? మేము ఆర్టిస్టుల పేరు తెచ్చుకుని బతుకుతున్నాం మేము మార్కెట్లో. మాకు ఆర్టిస్టులకు ఇప్పుడు తిండి లేదు, మాకు రెంట్ కట్టుకోవడానికి రూపాయి వస్తలేదు. మాకు కూడా చిన్న చిన్న అవకాశాలు ఇస్తే ఏం రోగం పుడుతుంది? మేము ఎట్లా బతకాలి చెప్పండి?